విడ్డూరాలు. ఒక రాజు ప్రతి ఏడు ఒక ప్రత్యేక సభ చేసి దానికి బుద్ధికుశలత గల యువకులను ఆహ్వానించేవాడు. వారిని రకరకాల ప్రశ్నలడిగి సమాధానాలు విని ఆనందించేవాడు. తెలివైన సమాధానాలు చెప్పిన వారిని తగిన విధంగా సత్కరించేవాడు. అర్హులకు ఉద్యోగాలిచ్చేవాడు. ఒకసారి ఈ సభలో గణపతి అనే యువకుడు అందరికన్నా ఎక్కువ చాకచక్యం చూపాడు. చేతులున్న మొండివాణ్ణి మీలో ఎవరైనా చూశారా అని ప్రధానమంత్రి మాటల సందర్భంలో అన్నాడు. దానికి గణపతి, నేను ఇక్కడికి వస్తుండగా దారిలో ఒక బిచ్చగాడు కలము కాగితము దగ్గర పెట్టుకుని అందర్నీ అడిగినట్టే నన్ను కూడా అయ్యా ధర్మం అని అడిగాడు. నేను నాకు తోచింది వాడికిచ్చాను. వాడు వెంటనే కాగితం మీద 2 అని రాసుకున్నాడు. ఏమిటి రాస్తున్నావు అని నేను వాణ్ణి అడిగాను. మరేమీ లేదు, చేతులుండి మొండివాళ్లు కాని వాళ్ల లెక్క వేస్తున్నాను. మీరు 2వ వారు అన్నాడు బిచ్చగాడు. అంటే పేదలకు దానధర్మాలు చెయ్యని వాళ్ళు చేతులుండి కూడా మొండివాళ్లేనని వాడి ఉద్దేశం అన్నాడు. అలాగే కళ్ళుండి గుడ్డివాళ్లు కూడా కావచ్చుగా అన్నాడు మంత్రి. దానికి సమాధానంగా గణపతి ఇలా చెప్పాడు. చిత్తం, ఒకసారి నేను ఒక నగరానికి వెళ్ళాను. అక్కడ ఒక ఇంటికి తాళం పెట్టి ఉంది. కాని లోపల ఏదో అలికిడవుతోంది. ఎవరు లోపల అని కేక పెట్టాను. సమాధానం రాలేదు. నేను వెంటనే ఇరుగు పొరుగు వాళ్ళని చేర్చాను. పారిపోవటానికి సిద్ధంగా ఉన్న దొంగను వాళ్ళు పట్టుకున్నారు. ఆ దొంగ నన్ను చూసి, నీలాగా కళ్ళుండి గుడ్డివాళ్లు కాని వాళ్ళు చాలా అరుదు. అందుకే నా వృత్తి ఇంతకాలం చక్కగా సాగింది అన్నాడు. వాడి లెక్కన ఇల్లు తాళం పెట్టి ఉండడం చూసి కూడా లోపల అలికిడిని పట్టించుకోని వారంతా కళ్ళుండి గుడ్డివాళ్లే అనుకోవాలి. వాడి మాటలకు సంతోషించి తలాడించి, అలా అయితే నాలుక ఉండి కూడా మూగవాళ్లు ఎవరంటావు అని మంత్రి మళ్ళీ అడిగాడు. దానికి గణపతి, నేను ఒకసారి మా ఊళ్ళో ఒక ధనికుడి వద్ద చిన్న మొత్తం అప్పు చేయవలసి వచ్చింది. వడ్డీ ప్రస్తావన వచ్చి ఆయన నాతో నాలుక ఉండి కూడా మూగవాళ్లైన వారికి రూపాయికి నెలకు పావలా వడ్డీ, అలా కాని వారికి వడ్డీ లేదు అంటే ఏమిటని అడిగాను. అప్పు తీసుకుని ఇస్తామన్న గడువుకు ఇయ్యక అందుకుగాను ఏదో అబద్ధాలు చెప్పేవాళ్ళు, అబద్ధాలు కారణంగా చెప్పి అప్పు అడిగేవాళ్ళు నాలుక ఉండి కూడా మూగవాళ్లేనని ఆయన అన్నాడు. చెప్పకుండా పోయేది, చెప్పకుండా వచ్చేది చావు కాక మరేదైనా ఉందా అని మంత్రి అందర్నీ అడిగాడు. దానికి ఎవరూ సమాధానం చెప్పకపోయేసరికి గణపతే ఇలా అన్నాడు. యవ్వనం చెప్పకుండా వెళ్ళిపోతుంది గనక జాగ్రత్తగా ఉండాలని, చెప్పకుండా వచ్చే అదృష్టాన్ని నమ్ముకుని భ్రష్టు కారాదని మా తాత తరచూ అనేవాడు. అనేకసార్లు చచ్చేవాళ్లు ఉంటారా అని మంత్రి అడిగాడు. దానికి కూడా గణపతే సమాధానం చెప్పాడు. నేను ఈ నగరంలో ప్రవేశించి ఒక ఇంటి అరుగు మీద ఏడుస్తూ కూర్చొని ఉన్న ఒక మనిషిని చూసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగాను. దానికామె, ఏడవక ఏం చేసేది నాయనా, నా భర్త రోజూ చస్తున్నాడు. నా జీవితమంతా ఏడుపుగానే ఉంది. వీరుడైన నా కొడుకు 2 ఏళ్ల క్రితం ఒకేసారి చచ్చాడు. నా భర్త పిరికివాడు, రోజుకు 10 సార్లు చస్తాడు అన్నది. గణపతిని కొలువులో చేర్చుకోవచ్చునని ప్రధానమంత్రి రాజుకు సలహా ఇచ్చాడు. గణపతికి ఉద్యోగం దొరికింది. కథ సమాప్తం. శ్రమదానం. రామాపురం గ్రామంలో ఏనాటిదో అయిన రామాలయం జీర్ణావస్థలో ఉండడంతో ఒకసారి వచ్చిన గాలివాన తాకిడికి బాగా దెబ్బతినిపోయింది. గ్రామ పెద్దలు సమావేశమై ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించారని నిర్ణయించారు. ఆ సాయంత్రం గ్రామ పెద్దల్లో 4 కలిసి నారాయణయ్య ఇంటికి వెళ్ళి సంగతి సందర్భాలు చెప్పి, ఈ ఆలయ పునర్నిర్మాణానికి అటూ ఇటుగా 10,000 రూపాయల అవసరం ఉంటుందనుకుంటున్నాం అన్నారు. ఆ మాటలకు నారాయణయ్య చిరునవ్వు నవ్వి, ఏ కాలంలోనో ఈ ప్రాంతాన్ని పాలించిన మహారాజు ఆలయ నిర్మాణానికి వేల వరహాలు వ్యయం చేసి ఉంటాడు. ఇప్పుడు మనం అనుకునే 10,000 అంత పెద్ద మొత్తమేం కాదు. త్వరగా పని ప్రారంభించండి అన్నాడు. ఈ ప్రోత్సాహం తమ నుంచి రావడం మహదానందంగా ఉంది అంటూ రమణయ్య అనే గ్రామ పెద్ద మిగతా వారికేసి చూసి నారాయణయ్యతో తమ సొంత వ్యవసాయంలోనే కాక వ్యాపారం లాంటి వాటిల్లో కనబరిచే తెలివితేటలు, కార్యదీక్ష గురించి మన గ్రామంలోనే కాక ఇరుగు పొరుగు గ్రామాల్లో కూడా గొప్పగా చెప్పుకుంటారు. మీ వంటి వారు
గ్రామంలో అందరికన్నా ఆస్తిపరులై ఉండడం మాకెంతో గర్వకారణం అన్నాడు. అయ్యా రమణయ్య గారు, నన్నంతగా పొగడకండి. నా తెలివితేటలు, దక్షత, ఆస్తిపాస్తులు అన్నీ ఆ శ్రీరాముడి కరుణాకటాక్షం వల్ల సమకూడినై అన్నాడు నారాయణయ్య రామాలయం దిశగా చేతులు జోడించి. అప్పుడు గ్రామ పురోహితుడు కృష్ణశాస్త్రి కల్పించుకుని, రాముడి పట్ల మీకున్న భక్తి బహుదా మెచ్చదగింది. పెద్దలందరూ నిర్ణయించిన మేరకు ఆలయ పునరుద్ధరణకు గాను అయ్యే ఖర్చులో 10వ వంతు తమరు చందాగా రామాలయ నిర్మాణానికి సమర్పించగలరనుకుంటున్నాం అన్నాడు. ఆ మాట వింటూనే నారాయణయ్య ఉలిక్కిపడి, అంటే 1000 రూపాయలా అన్నాడు. వెంటనే గ్రామ వైద్యుడు రంగాచారి కల్పించుకుని, 1000 రూపాయల మొత్తం మీ స్తోమతకు మించినదంటారా అని ప్రశ్నించాడు కాస్త కటువుగా. ఆ ప్రశ్నకు నారాయణయ్య తెల్లబోయి, క్షమించండి ఆచారి గారు, నేనలా అనుకోవటం లేదు. నాకు పుట్టుకతో వచ్చిన నమ్మకాలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అతి ముఖ్యమైనదేమంటే స్నేహితులు గాని బంధువులు గాని ఆఖరకు దేవుడైనా సరే మనకు ఇచ్చిన బహుమానం లాంటి దాన్ని కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇవ్వచూపడం అనేది వాళ్లను అవమానించడంతో సమానమని, ధనదానం కన్నా శ్రమదానం ఉత్తమమైందని మీకు తెలియంది కాదు కదా. నేను మా పెద్ద కొడుకు ఆలయం పనులు పూర్తయ్యేదాకా రోజూ 1 గంట పాటు శ్రమదానం చేస్తాం అన్నాడు. ఆ మాటలకు అందరూ పక్కుమంటూ నవ్వారు. అప్పుడు చిన్నబోయిన నారాయణయ్య మొహం చూసి, రమణయ్య, అయ్యా, మేమా 10,000 రూపాయలు పోగు చేసేందుకు ఒక పథకం ఆలోచించాం. అదేమంటే దైవ దర్శనానికి గాను వాళ్ళ స్తోమతను బట్టి డబ్బు చెల్లించడం. అందుకుగాను 100 రూపాయల నుంచి 1 రూపాయి వరకు చీటీలు ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. మీరు ఉదయం సాయంకాలం కూడా దైవ దర్శనానికి వస్తుంటారు కదా అంటూ లేచాడు. అతడితో పాటు మిగతా పెద్దలు కూడా లేచి నిలబడ్డారు. నారాయణయ్య చప్పున రమణయ్య చేతులు పట్టుకుని ఆపి, నేను అలా గదిలోకి వెళ్ళి వస్తాను అంటూ పోయి డబ్బు తెచ్చి రమణయ్య చేతిలో పెట్టాడు. రమణయ్యతో పాటు మిగిలిన పెద్దలు కూడా నారాయణయ్యను అభినందించారు. తీరా బయలుదేరేటప్పుడు గ్రామ పురోహితుడు నారాయణయ్యతో, చందా ఇచ్చారు సంతోషం, ఆ శ్రమదానం మాట మరవకండి అన్నాడు. దానికి గ్రామ పెద్దలతో పాటు నారాయణయ్య కూడా పెద్దగా నవ్వాడు. కథ సమాప్తం. కథలు కంచికి, మనం ఇంటికి.